ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 22, 23 వచనాలను చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. పునరుద్ధానం. ఎవరి పునరుద్ధానము అంటే విశ్వాసుల పునరుద్ధానం. క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండేటటువంటి వారికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఉండవలసినటువంటి అర్హతలను మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము నిశ్చయము, యేసుక్రీస్తు పునరుద్ధానము వాక్య నెరవేర్పు, యేసుక్రీస్తు పునరుద్ధానము చరిత్ర, యేసుక్రీస్తు పునరుద్ధానానికి వ్యక్తిగత సాక్ష్యాలు అనేకములు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని గూర్చినటువంటి ప్రశ్న మనకు సందేహములు ఏమి లేవు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్నదానికి చాలా రుజువులు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు మనకు కావలసినటువంటిది, మరి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారి యొక్క పునరుద్ధానము. ఎవరు పునరుద్ధానములో ఉంటారు? మొట్టమొదటగా మనం చూస్తూ వస్తున్నాము, పరిశుద్ధులు పునరుద్ధానములో ఉంటారు, నంబర్ 1. మరియు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారు అదే ఆత్మ ద్వారా తిరిగి లేపబడతారు. రెండో విషయం కూడా మనం చూసాము. మూడో విషయం మనం ఇక్కడ మొదటి కొరింథీ 15:22లో క్రీస్తునందు, అది అర్హత. ఈ మొదటి కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా మృతుల పునరుద్ధానమును గూర్చి విస్తారంగా వివరించబడినటువంటి విషయము. ఇది మనకెంతో నిరీక్షణ ఇచ్చినటువంటిది. మరియు మనము మన యొక్క విశ్వాసమునకున్నటువంటి విశిష్టత ఏమిటంటే, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు తిరిగి లేస్తారు. ఇది చాలా గొప్ప విషయం. మనలో ఉన్నటువంటి ప్రత్యేకత, క్రైస్తవులలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, క్రైస్తవులు తిరిగి మరణించిన తర్వాత యేసుక్రీస్తు రాకడలో తిరిగి లేపబడతారు. ఇది గొప్ప విషయము, విశిష్టమైనటువంటి విషయము. మనము దాన్ని బట్టే యేసుక్రీస్తుని మనము అంగీకరించాము. ఎందుకంటే ఇదే అధ్యాయంలో మనం చూస్తే, ఈ లోకం మట్టుకే ఈ జీవితం మట్టుకే మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమైతే మనము చూడండి, ఆ మాట మనం చూద్దాము. 19వ వచనము, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఎందుము. అంటే ఈ జీవితము మనకు తాత్కాలికము అని నమ్మేటటువంటి వారు, రైట్? సో ఇప్పుడు 22వ వచనంలో పునరుద్ధానులకు ఉండవలసినటువంటి అర్హత, క్రీస్తునందు అందరూ లేపబడతారు. క్రీస్తునందు అన్నటువంటి పదము, ఇన్ క్రైస్ట్ అన్నటువంటి పదము పౌలు గారికి, అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా సంఘమునకు మరియు సంఘపు వెలుపట ఉన్నటువంటి వారికి ఇస్తున్నటువంటి సందేశము. మీకు ఏది దేవుని గురించి తెలియాలన్నా క్రీస్తునందు. దేవుని గురించి ఎవరికైనా తెలియాలంటే అది క్రీస్తులో దొరుకుతుంది. సువార్త క్రీస్తునందు, పాపక్షమాపణ క్రీస్తునందు, రక్షణ క్రీస్తునందు, పరిశుద్ధత క్రీస్తునందు. అన్ని విషయాలు, మీరు ఏ విషయమైనా కానీ తీసుకున్నా కానీ క్రీస్తునందు బ్రతికింపబడుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు అన్నటువంటి పదము, అది సాధారణ భాషలో మనకు అది అర్థం కాదు. క్రీస్తు లేపుతారు, క్రీస్తు మనల్ని లేపుతాడు అన్నది అర్థమవుతుంది. క్రీస్తునందు మీరు బ్రతికింపబడుదురు, అది
సరళమైనటువంటి భాషలో, మనకు అర్థమైనటువంటి భాషలో అది కనపడదు. ఎందుకంటే అది అలంకార భాషలో వ్రాయబడినటువంటి మాట. క్రీస్తునందు అనగా మనము క్రీస్తులో ఉండుట. మనము క్రీస్తులో ఉండుట. మనం క్రీస్తు అంటేనే ఒక మనిషి అనుకుంటాం. మనిషిలో ఇంకొక మనిషి ఎలాగుంటాడు కదండి. అయితే ఇక్కడ మనిషి లేకపోతే ఒక వస్తువు కాదు క్రీస్తు. ఒక దాన్ని ఇంకొక దాంట్లో మనం పెట్టడం. అయితే క్రీస్తు యొక్క క్రీస్తే ఆత్మై ఉన్నాడు కదండి. క్రీస్తు సన్నిధిలో మనము జీవించుట, లేకపోతే క్రీస్తును కలిగి ఎల్లప్పుడూ మనం క్రీస్తునే కలిగి మనం జీవించుట. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మన జీవిత అంతము వరకు అన్ని విషయములలో క్రీస్తుని తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని దినముల క్రిందట ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో సమస్య ఉంది. ఈ వ్యక్తి అవును, అవతల వాళ్ళది తప్పు, నేనేం చేయాలి అన్నప్పుడు నేను చెప్పాను, నీ స్థానములో క్రీస్తు ఉంటే ఏమి చేస్తాడు? నీ స్థానములో క్రీస్తు ఉంటే ఏమి చేస్తాడు? అది చేసేయ్. దాన్ని క్రీస్తునందు ఉండుట అంటారు. ఈ సూత్రము మన జీవితాన్ని ఎంత మార్చేస్తుందో, మనం క్రీస్తు రూపంలోనికి మార్చబడడానికి ఇది ఒక గొప్ప ఆయుధము, ఒక సూత్రము. ఏంటంటే ప్రతి విషయంలో నా స్థానంలో క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? భార్యాభర్తల సంబంధాలలో లేతే కొన్ని నిర్ణయాలు తీసుకునే సందర్భాలలో క్రీస్తు నా స్థానంలో ఉంటే ఏం చేస్తాడు? మన మీదకి కొంతమంది దొమ్మిగా రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. క్రీస్తు మన స్థానంలో ఉంటే ఏం చేస్తాడు? మనమందరము కుటుంబ విషయాలలో కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి, దీనిదేదో తేల్చేయాలి, లేకపోతే పరిచర్య విషయంలో ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. అయితే మన ఆలోచన ఎక్కడ ప్రారంభం కావాలి అంటే, నా స్థానంలో క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? దాన్నే క్రీస్తునందు ఉండడం అంటారు. ఇప్పుడు పరిచర్య చేయడానికి పర్మిషన్ కావాలి, రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే నా స్థానంలో క్రీస్తు ఉంటే లంచం ఇస్తాడా? నేను ఈ మధ్య కాలంలోనే ఒకటి రిజిస్ట్రేషన్ చేయించాను. రిజిస్ట్రేషన్ టైంలో లంచం లేకుండా అసలు కుదరదు. ఇంకొక పాస్టర్ నేను అడ్వైజ్ అడిగాను, ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించాలి అంటే, ఏం లేదు పాస్టర్ గారు, వాళ్ళకి ఇంత పైసలు ఇస్తే 10,000 ఇస్తే వాళ్ళు చేసేస్తారన్న. మరి నా స్థానంలో క్రీస్తు ఉంటే లంచం ఇచ్చి ఆ పని చేస్తాడా? ఇది అన్ని విషయములలో క్రీస్తుని తీసుకొని రావడము. ఇది ఈ జీవితం మనము ఈలాగు కొనసాగించబడితే పునరుద్ధానంలో ఉంటాం. హల్లెలూయా. ఇది ఎంత బాగుంటుంది కదా. కానీ కొంచెం కష్టమే. అది మరీ టూ మచ్ పాస్టర్ గారు అనిపిస్తుంది. ఇది వేరే, అది వేరే, అది మీరు బైబిల్ని ఊరికే తీసుకురాకండి, దేవుని గురించి ఎక్కువ మాట్లాడకండి, అసలు దీంట్లో దేవుడు ఎట్లా వస్తాడు, ఈ సంబంధాలు వేరే, నీకు తెలియదు అని అంటుంటాం కదండి. నో. ఎప్పుడైతే క్రైస్తవురాలు నేను క్రైస్తవుడను అని ఎప్పుడైతే అంటారో, ఆ క్రైస్తవుడు అన్న పదంలోనే క్రీస్తు ఉన్నాడు కదా. క్రిస్టియన్, దాంట్లోనే క్రైస్తు ఉన్నాడు కదా. క్రీస్తునందు అంటే క్రీస్తుని మన ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి చూపులో. నేను ఒకటి వీడియో చూస్తుంటాను, నా స్థానంలో యేసుక్రీస్తు ఉంటే ఇది చూస్తాడా?
ఎంత బాగుంటది కదా! ఎంత మనకు ఉపయోగకరంగా ఉంటది ఈ సూత్రం. నా స్థానంలో యేసుక్రీస్తు ఉంటే ఈ అబద్ధం ఆడతాడా? ఏ ఉద్దేశ్యముతో ఒక్కొక్కసారి మనము మంచి కొరకు చెడ్డ పనులు చేస్తుంటాం. మంచి చేయడానికి పర్వాలేదులే. ఒక వివాహం చేయడం అంటే ఎన్నో ఒక సామెత ఉంటది కదా! 1000 అబద్ధాలాడైనా ఒక వివాహం జరిగించాలి. ఒక ఏమన్నా జేసి ఇప్పుడు మనము పరిచర్య చేయాలి. నో. ఒకాయనంటాడు మనము సువార్తకు పోదాము. అంటే నేనన్నాను, అది మైక్ పర్మిషన్ తీసుకోవాలి అని నేనన్నాను. ఆయనంటాడు, లేదు మనకు ధైర్యం ఉంది. మనకేం గాదు. మనం పోవాలి. చాలామంది పర్మిషన్ లేకుండా గూడా చేస్తున్నారు. అంటే క్రీస్తు మన స్థానంలో ఉంటే ఏం జేస్తాడు? ఆయన ఉన్నప్పుడు తన 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 కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గౌరవించాలి. టాక్స్ గట్టాలి. టాక్స్ ఎగ్గొట్టేది క్రైస్తవుని లక్షణము కాదు. టాక్స్ కట్టకుండా ఉండడానికి ప్రయత్నాలు ఎన్నో చేస్తుంటారు. ప్రతి విషయములో ఇది మనము అందుకని ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ పదం వాడుతున్నాం. మతము నుండి మనము బయటికి రావాలి. అప్పుడు మన క్రీ క్రీస్తుని మనం అన్ని విషయములలో అప్లై చేస్తాం. మన పనులలో, మన సమాజ సంబంధాలలో ఆ! ఎక్కడ కూడా గాని నా స్థానంలో క్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? క్రీస్తునందు ఉన్నటువంటి వారు బ్రతికింపబడుదురు. ఇది 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 మనం అలవాటు చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. మొదటిది. రెండవది. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 23వ వచనము. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు. దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ దే విల్ బి రైజ్డ్. వారు బ్రతికింపబడతారు. ఎవరు? దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్. ఆయన వారు బ్రతికింపబడతారు. ఇప్పుడు క్రీస్తు వారు ఎవరు? క్రీస్తు వారు వెరీ సింపుల్. ఆయన పిల్లలు. ఆయన పిల్లలు ఎట్టయ్యారు? రక్షణ ద్వారా ఆయన పిల్లలయ్యారు. ఆయన వీళ్ళందరూ నా వాళ్ళు. 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో తండ్రి నీవు నాకప్పగించినటువంటి వారిని నేను కాపాడితిని. ఒక గుంపున్నది యేసుక్రీస్తుకి. ఒక గుంపు ఆయన వారు అనగా ఆయనను వెంబడించిన వారు. ఆయన మాటలకు విధేయత చూపించేవారు. ఆయన మహిమ కొరకు ప్రయాసపడేవారు. ఆయన చిత్తమును తెలుసుకొని ప్రవర్తించేవారు. ఆయన చిత్తం తెలుసుకొని ప్రవర్తించేవారు. ఆయన వారు. యేసుక్రీస్తు ఒక ఇంట్లోకి పోయాడు. ఇంట్లోకి పోయి అక్కడ పాపులతో, సుంకర్లతో పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు. మరి శిష్యులు కూడా వాళ్ళ పక్కనే కూర్చున్నారు. లేదు లేదు మాకు సెపరేట్ కావాలి. మాకు అగ్రపీఠాలు కావాలి అని 23వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఒక గుంపు ఉన్నది. అప్పుడు వీళ్ళెవరు? వాళ్ళేమో అగ్రపీఠాల మీద కూర్చుంటున్నారు. ఈళ్ళేమో ఇక్కడ పాపులతో కూర్చొని తింటున్నారు. క్రీస్తు వారు ఎవరు? తెలిసిపోతది గదా! నీవు క్రీస్తు దానవైతే, క్రీస్తు వాడవైతే ఆ లక్షణాలు వేరే ఉంటాయి. ఎవరు బ్రతికింపబడతారు? ఇప్పుడు మన అంశం ఏమిటంటే పునరుద్ధానంలో ఉండడానికి కావలసిన అర్హత. అర్హత. క్రీస్తునందు ఉన్నటువంటి వారు బ్రతికింపబడతారు. క్రీస్తు వారు, ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన పిలుచుకున్నటువంటి వారు ఆయనను సమస్తమును త్యజించి, తెగించి వెంబడించినటువంటి వారు ఆయన వారు. యేసుక్రీస్తుకి ఏది ఇష్టమో అని ఆలోచించేవారు.
ఈ విషయంలో దేవుని చిత్తము ఏదో అని కనిపెట్టేవారు ఆయన వారు. ఈ లోకంలో యేసుక్రీస్తు జీవించినటువంటి జీవన విధానము ఎరిగినటువంటి వారు, అదే జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడానికి ఇష్టపడేవారు ఆయన వారు. చూడండి, ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క గుంపు ఫాలోయింగ్ ఉంటది. మనం చాలా పెద్ద పెద్ద ఇప్పుడు ఉదాహరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కి సంబంధించిన వారు, లేకపోతే మన ప్రధానమంత్రి మోడీ గారికి సంబంధించినటువంటి ఒక గుంపు. అంటే వారికి ఇష్టమైనటువంటిది, లేతే వారిలో నచ్చినటువంటి విషయాలు, వారి ప్రకారము వారి ఇష్ట ప్రకారం నడుచుకోవాలని, వారి బోధలను ప్రకారము మేము నడుచుకోవాలి అని ఆ బోధలను అనేకులకు ప్రకటిస్తూ ఉంటారు. అంబేద్కర్ గారు చెప్పారు, లేతే మహాత్మా గాంధీ గారు చెప్పారు. వాళ్ళు ఈ మంచి సూత్రాలను చెప్పారు. కాబట్టి మేము అలాగు జీవిస్తున్నాము. మనమందరం కూడా అలాగు జీవించుదాము అని పాటల ద్వారా, బోధల ద్వారా, ఆ! అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు మీరిట్లా చేస్తున్నారంటే, మేము అంబేద్కర్‌కి సంబంధించినటువంటి వారము. మేము క్రీస్తు వారం అంటే ఏంటి? మేము క్రీస్తు వారం అంటే, మేము క్రీస్తులాగా జీవిస్తాము. క్రీస్తు బోధలను మేము ఇతరులకు గూడా ప్రకటిస్తాము. క్రీస్తు బోధల ప్రకారం నా భార్య, నా భర్త, నా పిల్లలు కూడా జీవించాలని మేము బోధిస్తాము. ఈ ప్రక్రియ కలిగి ఉన్నటువంటి వారిని ఆయన వారు అంటారు. ఒక్కొక్కసారి ఆహ్, ఆ వ్యక్తి పేరు మీదనే ఒక పొలిటికల్ పార్టీ తయారు చేస్తారు. ఆ వ్యక్తి చేసినటువంటి గొప్ప గొప్ప పనులన్నిటిని మరలా ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దాని గురించి ఎన్నో మీటింగ్స్ పెడతారు. అట్లే ఎవరు వీళ్ళు అంటే ఆయన వారు అనగా క్రీస్తు వారు. క్రీస్తు వారు అని చెప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలండి. ఒకానొక సమయంలో శిష్యులు తప్పిపోయారు. పేతురు గారిని అడిగినప్పుడు, "నువ్వు ఆ యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి వాడవంటే" "కాదు, కాదు." ఎందుకు భయము? ఎందుకు ప్రాణభయం? ప్రాణభయం. అన్ని పరిస్థితులలో సిగ్గుపడక, భయపడక నేను యేసుక్రీస్తు వాడను. మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారము. ఈ లైఫ్ స్టైల్, ఈ ఫెయిత్, ఈ నిర్ధారణ, డిటర్మినేషన్ ఎవరైతే అలవాటు చేసుకుంటారో వారు పునరుద్ధానములో ఉంటారు. క్రీస్తునందు మొదటిది. రెండవది ఆయన వారు. మూడవది చూద్దాము. 15వ అధ్యాయంలోని 29వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 29వ వాక్యము. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులే మాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. మృతుల కొరకు బాప్తిస్మము పొందనేలా అన్న మాట కొంచెము అర్థం కానటువంటి మాట. అంటే దానికి నేరుగా మనకేం అర్థమవుతదంటే, మృతుల కొరకు బాప్తిస్మము పొందనేలా అంటే పౌలు గారు ఏ సందర్భంలో చెప్పుచున్నాడు అనగా, మృతులు తిరిగి లేస్తారు. క్రీస్తునందు మృతులు తిరిగి లేస్తారు. కొంతమంది లేవరు అని చెప్తున్నారు. దానికి ఈయన అనేక రుజువులు చెప్తున్నాడు. ఆ రుజువులలో ఒక రుజువు అనేక రుజువులను చూపిస్తూ, కొంతమంది మృతుల కొరకు బాప్తిస్మము తీసుకుంటున్నారు. అంటే చనిపోయినటువంటి వారి కొరకు బాప్తిసం తీసుకుంటున్నారు. అట్లెట్లా? అట్లా కూడా తీసుకోవచ్చా? ఇప్పుడు మా నాయన చనిపోయాడు. మా అమ్మ కూడా చనిపోయింది. మా అన్న కూడా చనిపోయాడు. వాళ్ళ కొరకు నేను బాప్తిసం ఏంది? అయితే ఇక్కడ ఒక పదము కొరకు.
అన్న పదమును మనం జాగ్రత్తగా, అది గ్రీక్ భాషలో మనము దానికి చాలా రకరకాలైనటువంటి పర్యాయ పదాలు రాయబడ్డాయి. అయితే దానిలో మృతుల కొరకు బాప్తిస్మము తీసుకొనుట అన్న దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమిటంటే, మృతులు అనగా మనకు ముందుగా చనిపోయినటువంటి వారి యొక్క విశ్వాసం ప్రభావము ఒక మనిషి మీద పడినప్పుడు బాప్తిస్మం తీసుకుంటారు. అంటే రక్షణ పొందుతారు. అది 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మృతులు అందరిని ఇదిగో హానోకు చనిపోయాడు, ఏబేలు చనిపోయాడు, నోవాహు చనిపోయాడు, అబ్రాము, ఇస్సాకు, యాకోబు, సమూయేలు, దావీదు, బారాకు, ఆ! ఆహ్, చాలామంది చనిపోయారు. మృతులు ఇంతమంది ఉన్నారు. అయితే మీరేం జేయాలి? 12, 1, 2లో ఒకటవ అధ్యాయం 12వ అధ్యాయము హెబ్రీ 1, 2 వచనాల్లో ఇంతమంది చనిపోయారు. వాళ్ళని జూస్తుంటే మీకేమనపడుతుంది? వెంటనే పాపాలను సులువుగా చిక్కులో పెట్టు పాపాలను వదిలిపెట్టి క్రీస్తు యేసును చూస్తూ క్రీస్తు యేసుని నమ్ముకొని బాప్తిసం తీసుకోవాలి అని అనపడాలి గదా! అదే ఉద్దేశంతో రాయబడింది. మృతుల కొరకు బాప్తిసం తీసుకొనుట అంటే, ఇదిగో నా ముందు ఇంతమంది నీతిమంతులున్నారు. ఆ! నా తరములో ఇంతమంది నీతిమంతులున్నారు. నేనెంత ఇట్లా జీవితం జీవిస్తున్నాను. నేను బాప్తిసం తీసుకోవాలి అని బాప్తిసం తీసుకునేటటువంటి వారు పునరుద్ధానంలో ఉంటారు. నంబర్ 1. నంబర్ 2, మృతుల కొరకు బాప్తిసం తీసుకొనుట అంటే, ఒక మనిషి మనం చూస్తున్న సమయంలోనే చాలా బాధపడి, కష్టపడి, శ్రమపడి, మనం చూస్తుండగానే చనిపోతారు. భయమొచ్చేస్తది. భయమొచ్చేసి అరెరెరే! ఇంత మనిషి, ఇంత యవ్వనస్తుడు ఎట్లా చనిపోయాడు? ఏమైతాడు? అని భయముతో ఇక చాలు నేను కూడా మానుకుంటాను. నేను క్రీస్తుని అంగీకరిస్తాను. నేను బాప్తిసం తీసుకుంటాను అని కొంతమంది బాప్తిస్మము తీసుకుంటారు. ఒకరి విశ్వాసము, ఒకరి విశ్వాసము మనల్ని ప్రేరేపించే విధంగా, మనల్ని బాప్తిస్మం తీసుకునే విధంగా, ప్రభావితము చేసే విధముగా ఉన్నటువంటి జీవితాలు అనగా సింపుల్‌గా మన మాటలో రక్షణ పొందడం. రక్షణ అనేక రకరకాలుగా రక్షణ పొందుతుంటారు. రకరకాలుగా రక్షణ పొందుతుంటారు. దానిలో ఒక రకమైనటువంటి రక్షణ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క జీవితము ప్రభావితము చేయబడి రక్షణ పొందేటటువంటి వారు ఉన్నారు. మృతుల పునరుద్ధానము క్రీస్తు రెండవ రాకడలో ఎవరు లేస్తారు అన్నటువంటి విషయము మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే వచనంలో, ఇదే అధ్యాయంలో 31, 32 వచనాలు చదువుకుందాము. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోచున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనక తిందము, త్రాగుదుము. ఇంకొక గుర్తు ఏంటంటే, మృతుల పునరుద్ధానం లేకపోతే మేము సేవకులము ఇంత దినము చనిపోతున్నాం. అంటే ఎంత శ్రమ గుండా మేము వెళ్తున్నాం. ఒకవేళ ఎట్లా పునరుద్ధానం లేదు అనుకున్నామనుకో, ఎవరికి తెలుసాయా చనిపోయిన తర్వాత ఎవరు లేస్తారు, ఎవరు బతుకుతారో మనకేం తెలుసు అని అనుకుంటే, తిని తాగి మంచిగుంటాం గదా! మేమెందుకు చనిపోయేటంతగా పరిచర్య చేస్తున్నాం. హల్లెలూయా! ఈ ఈ ఈ లక్షణము ఏదొక స్థాయిలో మన జీవితంలో కనపడాలి. క్రీస్తు కొరకు శ్రమల గుండా వెళ్ళుట పునరుద్ధానానికి అర్హత. శ్రమలు పౌలు గారు వెళ్ళినటువంటి శ్రమల గుండా వెళ్ళకపోవచ్చు. మన విశ్వాసానికి తగినటువంటి పరీక్షలు, మన విశ్వాసానికి తగినటువంటి శోధనలు మనకొస్తాయి. తప్పకుండా వస్తాయి.
అయితే వాటి గుండా వెళ్ళుట అది ఒక సైన్. ఇంత మృగములతో, ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల మాకేం లాభము? అసలు ఎందుకు మేము వాళ్ళతో పోరాడాలి? ఎందుకు వాళ్ళకంత కఠినంగా మేము బోధించాలి? మా మీద ఎంత పగ పెట్టుకుంటారంటే వీళ్ళు, 2 కొరింథీ 7వ అధ్యాయములో 8, 9 వచనములలో ఆ! నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఈ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితరని సంతోషించుట లేదు గాని, మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితరని ఇప్పుడు సంతోషించుచున్నాను. పౌలు గారు బోధిస్తే అవతల వ్యక్తి దుఃఖపడతాడు. తెలుసు వీళ్ళు దుఃఖపడతారని. ఎందుకు బోధించాలి? తప్పదు. వాళ్ళు మారు మనసు పొందుటకు. అసలు మేము ఆ సంఘానికి ఎందుకు పోవాలి? మృగములతో పోరాడితిమి. ఎందుకు? ఏ విధము చేతనైనను నేను పునరుద్ధానంలో ఉండాలి. ఏ విధము చేతనైనను నా సంఘము లేదా శిష్యులు పునరుద్ధానంలో ఉండాలి. దాని కొరకు గుర్తేంటంటే ప్రయాసము, భయముతో, వణుకుతో చనిపోదుమన్న నిశ్చయతను గూడా కలిగి ఉన్నాం ఒకానొక సమయంలో. ఇక చచ్చిపోతాం మేము. ఆ స్థాయిలో మేము పోరాడింది ఉట్టిగనే అనుకున్నారా? ఎందుకు అంత పోరాటం మాకు? ఎందుకంత ప్రయాస మాకు? ఎందుకంత మాకు నష్టము? ఎందుకు మాకు లాభకరమైనటువంటివి నష్టముగా, పెంటగా మేము ఎంచుకుంటున్నాము? ఎందుకు మాకవి వద్దంటున్నాము? పునరుద్ధానం ఉంది కాబట్టి. మీకు పునరుద్ధానం ఉంది. మాకు కూడా పునరుద్ధానం. ఏ సేవకుడైనా ఈ ఈ ఈ మార్గంలో వెళ్తున్నాడా? ఈ మార్గం గుండా వెళ్తున్నాడంటే, ఈ మార్గం గూడా మీరు గూడా వెళ్ళాలని చెప్తున్నాడంటే, వీళ్ళు పునరుద్ధానానికి అర్హులు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనసునివ్వాలి. చిన్న క్రీస్తు నిమిత్తము పరిచర్యలో చిన్న కష్టమొస్తే, "వద్దు ప్రభా కష్టమొద్దు. మాకు ఏ ఆటంకం రాకూడదు" అనేది అది సరైనటువంటి ప్రార్థన కాదండి. ఎప్పుడైనా సేవకుల సుఖభోగాల కొరకు ప్రార్థన చేయకూడదు. సేవకుల సుఖభోగాల కొరకు ప్రార్థన చేయకూడదు. వాళ్ళ ప్రయాసములో వాళ్ళు వెనుదిరగక, వాళ్ళ ప్రయాసంలో విశ్వాసం నుండి కోల్పోక, వారు నిలబడి ఇతరులను కూడా నిలబెట్టే స్థాయిలో మా సేవకులు ఉండాలని ప్రార్థన చేయాలి. ఎంతసేపటికి ఆశీర్వదించు, దీవించు, ఆశీర్వదించు, దీవించు, హెచ్చించు. ఆ! మా సేవకునికి ఏ కష్టం రాకూడదు ప్రభా! సుఖంగా ఉండాలి. దీన్ని చాలామంది మా సేవకుని మేము గౌరవిస్తున్నామని అనుకుంటారండి. మా సేవకుని మేము ఎంత ఆనర్ చేస్తామనుకుంటున్నారు మీరు? మా సేవకునికి ఏ కష్టం రానియ్యం మేము. అది కాదు బైబిల్. బైబిల్ అది కాదు. మా సేవకుని మేము ఎంత గొప్పగా మేము ఆనర్ చేస్తాము, గౌరవిస్తాము, హెచ్చిస్తాము. మరి బైబిల్‌లో సేవకులు ఆ విధంగా బోధించారా? జీవించారా? అన్నటువంటి విషయం మనం ఎక్కడ తప్పిపోతున్నాము? పునరుద్ధానము కొరకు క్రీస్తునకు కలిగిన శ్రమలకు సమానమైన శ్రమలు నేను బోవాలని ఆయన తీర్మానం తీసుకుంటే, నీకు శ్రమలే వద్దు పౌలు గారని మనం ప్రార్థన చేస్తే ఎట్లుంటది? అంటే మీరు నన్ను పునరుద్ధానంలో లేకుండా జేయడానికే ప్రార్థన జేస్తున్నారా? పున ఎవరినైనా మనం పునరుద్ధానంలో ఉండకుండా జేయాలంటే ఒకటే సూత్రం. వాళ్ళ సుఖభోగాల కొరకు ప్రార్థన చేస్తే సరిపోతది. అదే గదా! 18వ అధ్యాయము 3వ వచనము ప్రకటన గ్రంథంలో అనేక మంది రాజులు తమ ఆ మహావేశ్యతో వ్యభిచరించి
ఆ మహావేష సుఖభోగముల వలన ధనవంతులైరి. నాకు తెలిసి పౌలు గారిని చూసి, ఎందుకయ్యా అంత శ్రమ పడతావు, ఎంత ప్రయాసపడతావు, ఇంత జ్ఞానం ఉంది, ఇన్ని స్వస్థతలు చేశావు, మంచిగా సుఖంగా ఉండొచ్చు కదా. అది మన మన ఆలోచన చూడండి ఎట్లా ఉంటుందో. కానీ వాళ్ళు దాని యందు ఆనందిస్తారు. హల్లెలూయా. మరలా చెప్పుతున్నా, ఆనందించండి. నేను జైల్లో ఉన్నోన్నే ఆనందిస్తున్నా, మీరెందుకు ఆనందించరు? హల్లెలూయా. అది ఆత్మ కార్యం. క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి, క్రీస్తు వారుగా ఉన్నటువంటి వారికి ప్రయాసం అనేటువంటిది ఒక గుర్తు. స్థాయిలో రకరకాల స్థాయిలు ఉంటాయి. రకరకాల స్థాయిలు. విశ్వాసమును బట్టి శ్రమ పొందక ఉంటే, విశ్వాసమును బట్టి శ్రమ తప్పకుండా ఉంటేనే మనము సువర్ణముగా మార్చబడతాం. ఇంతకుముందు ఒక పాట పాడిన పాటల్లో నాకు ఒక మంచి మాట, నీ పరిపూర్ణతే నా జీవిత ధ్యేయము అనే మాట. నీ పరిపూర్ణతే నా జీవిత ధ్యేయం అంటే, నా జీవితం ధ్యేయం, నా ఎయిమ్ ఏంటి అంటే, క్రీస్తు యేసు పరిపూర్ణతకు నా సమానమైన పరిపూర్ణత పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని సూటిగా, నేరుగా, స్పష్టంగా, స్వచ్ఛముగా ఉన్నది ఉన్నట్టు మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన దేవా, ప్రభువా, మేము పునరుద్ధానంలో ఉండుటకు, నీ యందు జీవించుటకు, నీ వారుగా పిలువబడుటకు, ప్రభువా, నీ పని నిమిత్తమై, మా విశ్వాస నిమిత్తమై ప్రయాసపడుటకు మమ్మల్ని సిద్ధపరచమని, అట్టి మనసును మాకు అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.